ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం జరుగుతోంది. ఉదయం 5:14 ఈరోజు కర్కాటక సంక్రమణం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రామాణిక గ్రంథాల ప్రకారం సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం జన్మజన్మల పాపాలను దారిద్ర్య బాధలను పోగొడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు ఈరోజు ఉదయం 5:14 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. కాబట్టి సూర్యుడికి ప్రియమైన స్నానం చేయటం ద్వారా, సూర్యుడికి ప్రియమైన దానం ఇచ్చుకోవటం ద్వారా, సూర్య భగవానుడికి ప్రియమైన దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు రావాలన్నా, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించాలన్నా, రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా, వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించాలన్నా, అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలన్నా సూర్యుడి అనుగ్రహం ఉండాలి. కర్కాటక సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలిగి ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవాలంటే ఈరోజు స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇంకా మీకు వీలైతే మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక చిన్న పీట ఉంచి దాని మీద బియ్యపు పిండితో గుండ్రంగా వృత్తాకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద కొన్ని దర్భలు ఉంచి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించండి. ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. దానివల్ల సూర్య బలం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ప్రియమైన విధంగా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు, ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ పువ్వు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోండి. ఇది సూర్యుడికి ప్రియమైన అర్ఘ్యం అవుతుంది. ఆ తర్వాత మీ గృహంలో హాల్లో తూర్పు వైపు ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఒకే ప్రమిదలో 12 ఒత్తులు విడిగా వెలిగేలాగా దీపం వెలిగించండి. ఇలా 12 ఒత్తుల దీపాన్ని కర్కాటక సంక్రమణం సందర్భంగా వెలిగించినట్లయితే కూడా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కర్కాటక సంక్రమణం సందర్భంగా ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. అలా చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ ప్రత్యేకమైన ఉపవాసం ద్వారా సూర్య భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించినా కూడా సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యస్వరూపమైనటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించటం, వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కర్కాటక సంక్రమణం ఉదయం 5:14 జరుగుతోంది. సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.